ఇక చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించి చేనేత కార్మికులతో ముచ్చటించారు. ఇక ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వర్కి 2 చీరలు కొనుగోలు చేశారు. చేనేత కళాకారులకు ఇచ్చిన అన్ని పథకాలను వైసీపీ సర్కార్ రద్దు చేసిందని గుర్తు చేశారు. కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. పొందూరు కద్దరు అప్పట్లో ఆ షాపు పోయి హైదరాబాద్లో ఉంటే ఎమ్మెల్యేలుగా ఉండి ఆ పొన్నూరు కద్దరు కొనేవాళ్ళం. ఇవన్నీ కూడా మనకు ఒక 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దిక్కళ్ళ విడివిడిగా ఉన్నారు. చాలా మంది చేనేత గిట్టుబాటు కాకుండా వృత్తి మారిపోయే పరిస్థితికి వచ్చారు. నేను వృత్తిపరంగా మీరు ఆలోచించినప్పుడు ఓసారి అనిపిస్తుంది, మనకు కుల వృత్తులు చేతి వృత్తులు ప్రధానంగా వచ్చాయి. వంశ పారంపర్యాలుగా మనం ఒకసారి చూస్తే గ్రామాల్లో ఇంత డెవలప్మెంట్ జరిగినప్పుడు ఒక్కొక్క కులం బీసీల్లో కానీ మిగిలిన కులాల్లో కానీ కొన్ని వృత్తులుగా ఆధారంగా పోయారు. అలాంటి ఆధారంగా తీసుకున్న వాళ్ళు చేనేత కార్మికులు ఉన్నారు. ఆ పరిశ్రమలో చాలా ఇబ్బందులు చూశాను. 24 గంటలు పిట్టు పైనే కూర్చునేవాళ్ళు. అనారోగ్య సమస్యలు వచ్చినా కడుపున గడవాలంటే కుటుంబాన్ని పోషించాలంటే తప్పని పరిస్థితిలో ఆ వృత్తిని కొనసాగించిన సందర్భాలున్నాయి. ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది, పోచంపల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అక్కడ ఒక పార్కు కూడా కట్టి వాళ్ళని ప్రోత్సహించాం. ఇలాంటి మనం ఎంత చేసినా ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే అనేక మార్పులు వచ్చాయి. మొత్తం ఇప్పుడు మళ్లీ ఒకప్పుడు అందరూ కూడా ఏవైతే ఇండస్ట్రియల్ కాటన్కి పోయినప్పుడు ఇప్పుడు మళ్లీ నేచురల్ కలర్స్ రావాలని, కద్దరే వాడాలని, చేనేత కట్టుకోవాలని కొత్త ఆలోచన వచ్చింది. దీనికి కారణం మన మీద ప్రేమ కంటే వాళ్ళ ఆరోగ్యం పైన ప్రేమ. మళ్లీ ఇది ఒక సైకిల్ తిరిగి వచ్చింది. ఈ సమయంలో కరెక్ట్ అయిన డిజైన్స్ గానీ మనం చేయగలిగితే, మన చేతి వృత్తుల ప్రతిభ మనం నిరూపించుకోగలిగితే అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి మీ అందరూ